ఇదేంది కాంగ్రెస్ నీచ సంస్కృతి బట్టబయలు బీఆర్ఎస్ కార్యాలయాలపై దాడులు రేవంత్ పాలనలో పోలీసులు చేతగానితనానికి నిదర్శనము. ఒక్క మాట చెప్పుకోవాలి ఇడా కాంగ్రెస్ నీచ సంస్కృతి బట్టబయలు అని వద్దిరాజు వద్దిరాజు అనుకొస్తుండు. వద్దిరాజు వింటే కదా ఎంపీ వద్దిరాజు. అయితే రౌడీయిజాలు గుండాయిజాలు 10 ఏళ్ల కాలంలో ఉన్నాయా ఇప్పుడు ఉన్నాయా? మనం నిజాలు మాట్లాడుకోవాలి. ఎవరన్నా సర్కారు నిలదీసినట్టుగా మాట్లాడితే వాని మీద నీ దండం పెడితే లెక్కలేని కేసులు. ఇక పాపం నేరెళ్ల బాధితులు ఇప్పటికి వాళ్ళు మనసులు కాలే. ఇసుక మాఫియాల ఏం నడిచిందో ఎరికలేదా జనాలకు? ఖమ్మంలో రైతులకు బేడీ లేలేదా? న్యాయం కోసం పోతే నడ్డిరు కదన్న బాపతి ఆనాడు 10 ఏళ్ల రాజ్యంలో కేసీరావయ్య రాజ్యం. ఇవాళ జనాలు అంటుర్రు, ఊర్లపూడ జనాలు అంటుర్రు, అవును ఫోన్ ట్యాపింగ్ కేసులో మళ్ళా పోతే కాళేశ్వరం కేసు, ఫోన్ ట్యాపింగ్ కేసు, అది ఫార్ములా ఈ రేసింగ్ కేసు, ఈ కేసులన్నీ ఎందుకని ఈ రేవంత్ మీద తలుచుకుంటే మొత్తం మత పెట్టి ఎక్కడో నూకొచ్చు కదా, ఎందుకు ఇట్లా అవుతుంది అంటే వీళ్ళేమో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రేవంత్ అయ్య సర్కారు వాళ్ళు ఏమంటారు, ఏదైనా కాలమే నిర్ణయిస్తుంది, మనం తొందరపడొద్దు, మనం కక్ష పెంచుకోవద్దు, కక్ష కట్టిన రాజకీయం చేయొద్దు, తప్పు చేసినోడు ఎప్పటికైనా తల వంచవలసిందే, ధర్మాన్ని దారి తప్పించి న్యాయానికి ఉరివేసి సత్యాన్ని సమాధి చేసినోడు ఏనాడు వాడు ఏదో ఒక రోజు దోషి అని చరిత్రలో మిగిలిపోతాడు. జనం వాణ్ణి రాళ్లతోని కొట్టే రోజులు వస్తాయి అని రేవంతమయ్యే ఆలోచన. ఇప్పుడు అదే వాళ్ళు ఉండపోయారు కాక నీ దండం పెడితే ఎక్కడికక్కడ మొత్తం ఫోన్ ట్యాప్లో ఈయన నూకిరి, ఫార్ములా ఈ రేసింగ్ కేసు ఎవరంలో ఈయన నూకేయి, కాళేశ్వరం కథలో వాణి నూకేది, ఎక్కడక్కడ బందోబస్తు చేద్దరు. ఇంకా నయం జనాలు కూడా అనుకుంటారు కరెక్టే అంటే కక్షపూరితమైన రాజకీయం చేయొద్దు, మేము కూడా కక్షపూరితమైన రాజకీయం చేస్తున్నామని కాంగ్రెస్ వాళ్ళు అంటూ దేనికైనా ఏదైనా దాని టైం రావాలి, ఆ కాలమే నిర్ణయించి తగిన శాస్తి చేస్తుంది అనేది వీళ్ళు నమ్ముతున్నారు, జనాలు కూడా అనుకుంటున్న మాట కూడా గదే. ఇక ఈ కోయిలాగా రౌడీయిజం గూండాయిజం గురించి చెప్తుంది కోయిలాగా. ఎవరు? వదిరాజు. ఇంకేముంది? వ్యాధులు ప్రబలకుండా తగు చర్యలు తీసుకోవాలి. ఇక చూడు, ఇది మంచిగా వార్త. రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సంచాలకులు డాక్టర్ డి రవీంద్ర నాయక్ వరద ప్రభావిత ప్రాంతాలలో వ్యాధులు ప్రబలకుండా తగు చర్యలు తీసుకుంటూ వైద్యాధికారులు సిబ్బంది వచ్చే వారం రోజుల పాటు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సంచాలకులు డాక్టర్ డి రవీంద్ర నాయక్ ఆదేశించారు. మరి ఒక్క మాట ఏంటంటే ఇకారం తప్పిన వానలు పడుతున్నాయి ఇప్పుడు, అటు ఏపీలో కానీ ఇటు తెలంగాణలో కానీ, తెలుగు రాష్ట్రాలలో మొయ్యిన మోత మోగుతున్నాయి వాన ముసురు.